హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే వన్ మోర్ కుకింగ్ వ్లాగ్ ఫర్ యూ. సో ఈ రోజు కూడా ఒక మంచి ఈజీ రెసిపీ అనమాట. బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈరోజు నేను చేయబోతున్నాను బిసిబెల్లి బాత్, కర్ణాటక స్పెషల్ బిసిబెల్లి బాత్ అనమాట. సో నా స్టైల్లో ఎలా చేస్తాను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ లేకుంటే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా టొమాటో ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని మగ్గనిస్తున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన ఫుల్ లోడెడ్ వెజ్జీస్ బిసిబెల్లి బాత్ అయిపోతుంది ఇది. సో బీట్రూట్, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, పొటాటో, ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ ముందే మంచిగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కొంతమంది చిక్కుడుగాయలు ఇలాంటివన్నీ వేస్తారనమాట. దట్స్ యువర్ విష్. కొంతమంది అంటే ఏమేస్తారు, మునక్కాడలు ఇంకా బ్రింజలు ఇవన్నీ వేస్తారు. నాకు అవన్నీ వేస్తే పర్సనల్లీ నాకైతే ఇష్టం ఉండదు. సో నా ప్రిఫర్డ్ వెజిటేబుల్స్ వచ్చేసి ఇప్పుడు నేను వేసాను కదా అవన్నీ. సో అవి అంతా మగ్గిన తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ ఇచ్చేసేయండి. ఇంకా కొంచెం సాల్ట్ వేసి మగ్గిస్తే ఇంకా తొందరగా మగ్గుతాయి. ఒక 60% వెజిటేబుల్స్ అనేది మనం మగ్గిచ్చేసుకుంటాము. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే 65% గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా వేసేసుకొని దాన్ని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెజ్జెస్ ఏవైతే మగ్గిపోయాయో సో వాటిని సిమ్ చేసేసి ఉంచానమాట ఇంకా మగ్గనిద్దామని. నెక్స్ట్ ఇక్కడ మనం తిరువాత కోసం ఇక్కడ ఇవన్నీ తీసేసుకుంటున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఇంకా జీడిపప్పు. దీనికి మనకి చింతపండు నేను ఒక 30 మినిట్స్ నానబెట్టేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ ప్రెప్ అనమాట ముందు దీనికి కావాల్సినవి. సో దీని తర్వాత బిసిబెల్లి బాత్ పౌడర్ MTR వాళ్ళకి దొరుకుతుందండి. సో ఎన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, డిమార్ట్లో కూడా, మోర్లో కూడా. సో అది వేసేసుకొని పౌడర్ ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసేసుకొని పుదీనా ఇంకా కొత్తిమీర కూడా ఈ స్టెప్లో వేసేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత సాల్ట్ కూడా రిక్వైర్డ్ అమౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం ఏదైతే బియ్యం ఇంకా కందిపప్పు వాటర్ అంతా ఉంది కదా అదంతా వేసేసుకొని మంచి మిక్స్ ఇచ్చేసి ఒక 2 విజిల్స్ రానియాలన్నమాట. ఇక్కడ సాల్ట్ చూసేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇన్ ద బిట్వీన్ విజిల్స్ వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్ మినిట్స్లో మేము ఆయిల్ డిస్పెన్సర్ కొన్నామన్నమాట. మీకు ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం ఇలా వచ్చింది. యాక్చువల్లీ కొంచెం బాటిల్ చిన్నదే, లీటర్ ఆయిల్ కూడా పడదు, 750 ml అనమాట. ఇది ఓకే అనిపించింది. ఇట్ కాస్ట్ అరౌండ్ 136 రూపీస్ అలా పడింది అనమాట. సో క్యాప్ అయితే కొంచెం లూజ్గా ఉంది, దీనికి లాకింగ్ సిస్టమ్ లేదు, అదొకటే కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. సో ఫైనల్లీ 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ ఇచ్చేసుకోండి. వాటర్ ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి ఆ బిసిబెల్లి బాత్ని. ఇక్కడేమో తిరువాత ప్రాసెస్ అనమాట. ఈ తిరువాతకి నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసిన తర్వాత మనం ముందే పెట్టేసుకున్న పోపు దినుసులన్నీ ఇందులో వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ ఫినిష్ వచ్చేంత వరకు మనం దీన్ని వేగనిద్దాం అనమాట. సో మనం ఇందాక ఏదైతే చింతపండు నానబెట్టేసుకున్నామో దాన్ని మంచిగా లిక్విడ్ చేసేసుకొని అది రైస్లో వేసేసుకొని కలిపేసుకొని ఈ పోపును అందులో వేసేసుకుంటే ఫైనల్లీ బిసిబెల్లి బాత్ ఈజ్ రెడీ. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఈజీ అండ్ వెరీ టేస్టీ అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి. అంతే వీడియో గాయ్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్, లైక్, షేర్, కమెంట్.